హలో అండి, ఈ వీడియో చూస్తుంటే ఏందా ఇది అనిపిస్తుంది కదా. ఇదేం లేదు, కలవడం అంటారు. కలవడం అంటే ఏంది? ఏదన్నా ఒక పంట పెట్టినప్పుడు ఆ పంట పొలాల మధ్యలో ఉన్నటువంటి కలుపు మొక్కలు, గడ్డి మొక్కలను తీయడాన్నే కలవడం అంటారు. కలవడం అనేది చాలా మట్టుకైతే తగ్గిపోయింది. ఎందుకంటే రకరకాలైనటువంటి రసాయనాలు, ఎరువులు కొట్టడం, మందులు కొట్టడం వల్ల భూమిలో ఉన్నటువంటి గడ్డి అంతా చచ్చిపోతుంది. గడ్డి ఎట్లా చచ్చిపోతుందో మనుషులు కూడా గట్టినే చచ్చిపోతున్నారు. ఎందుకంటే అందులో పెట్టినటువంటి కూరగాయలు, ఆకుకూరలు అవన్నీ తినడం వల్ల. కానీ ఈ విధంగా కలవడం వల్ల భూమి అన్నది పైనకి కిందికి అయ్యి మంచిగా దానికి పోషకాలు అంది మొక్క అన్నది ఏపుగా ఎదుగుతుంది. అందుకని చెప్పేసి ఒకప్పటి నుంచి ఉన్నటువంటి సాంప్రదాయాలు మొత్తం ట్రెండింగ్ పేరుతో, ఫ్యాషన్ పేరుతో తొందరగా అయిపోవాలని ఏం చేస్తున్నారు? ట్రాక్టర్లు వేయించడం, మధ్యలో గడ్డిలో ఉంటే ఇంకా గడ్డి మందులు కొట్టించడం. ఆ గడ్డి మందు ఎంత డేంజర్ అంటే చూడండి, గడ్డి చచ్చిపోతుంది అన్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి పంటలు తిన్న మనం ఎందుకు బతుకుతాం? మెల్లిమెల్లిగా మనం కూడా అదే సాగు చేస్తాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా గడ్డి మందు కొట్టే బదులు మనుషులు లేదంటే మిషన్స్ ద్వారా మాత్రమే కలుపు తీయండి. ఎవ్వరు కూడా ఎట్టి పరిస్థితిలో గడ్డి మందు కొట్టొద్దండి. ఆ గడ్డి మందు కొట్టడం వల్ల మీ ఫ్యామిలీతో పాటు మీరు ఎవరికైతే ఆ ధాన్యాన్ని అమ్ముతారో వాళ్ళందరూ తిన్న ప్రతి ఒక్కరికి ఎఫెక్ట్ అన్నది కలుగుతుంది. ఎందుకంటే దయచేసి రైతులే ఈ విధంగా చేస్తే ఇంకా జనాలకి ఆరోగ్యం అన్నదే ఉండదు. అందుకే కొన్ని రకాలైనటువంటి కెమికల్ మందులను వాడడం తగ్గించి మంచి సేంద్రియ ఎరువులను వాడుతూ పంటలు అయితే వ్యవసాయాన్ని అయితే చేయగలరని నా యొక్క అభిప్రాయం అండి. అంటే మంచి ధరలు కూడా వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే రైతులు ఎంతో కష్టపడి పంటల్ని పండిస్తున్నారు. కానీ వాళ్ళ పంటకి గిట్టుబాటు ధర రాక రైతులు కూడా అదే మందు డబ్బాలను తాగాల్సిన పరిస్థితిని కూడా మనం అక్కడక్కడ చూస్తూనే ఉంటాం. అందుకని దయచేసి సేంద్రియ ఎరువులు వేసి మంచిగా పండించినటువంటి రైతులకు వాళ్ళ ఫ్యామిలీ కూడా మంచిగా బతకాలని చెప్పేసి కొనేవాళ్ళు కొంచెం హెల్ప్ చేయడం వల్ల వాళ్ళు మంచిగా ఉంటారు. అందుకని చెప్పేసి ఈ వీడియో మ్యాక్సిమం ఎక్కడి వరకు అయితే వెళ్తుందో అక్కడి వరకు కమెంట్ బాక్స్లో ఏరియాని అయితే ఖచ్చితంగా కమెంట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకేముంది మరి ఈ వీడియోలో మొత్తానికి కలిసే విధానం ఏంది అని చూసేసిండ్రు కదా. చాలా బాగుంది కదా. గ్రీన్ కలర్ గడ్డి అయితే మస్తు ఉంది. కలుస్తూ ఉంటుంటే ఇంకా కలవాలనిపిస్తుంది. ఎవరికన్నా కలవాలనిపిస్తే వచ్చేసేయండి మా చేనులో, మస్తుగా కలుసుకుందామండి. ఓకేనా మరి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై వీడియోస్. ఇలాంటి వీడియోస్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కావాలనుకున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇతరులకు కూడా చూసి ఆనందిస్తారు. ఎంకరేజ్ చేయండి ఖచ్చితంగా. ఈ వీడియో చూసిన వాళ్ళు చాలామంది గడ్డి మందు కొట్టాలి అనే ఆలోచన రాకుండా ఆపుతుందని నేనైతే అనుకుంటున్నానండి. ఈ విధంగా మొత్తానికైతే వీడియో చేయాలనిపించింది, పోస్ట్ చేసిన. ఈ వీడియో మ్యాక్సిమం రీచ్ అవుతుందని నేనైతే భావిస్తున్నాను. చూద్దాం మరి ఎక్కడి వరకు వెళ్తుందో. కలవడం, గడ్డి మొక్కలను అయితే ఈ విధంగా కలుస్తారు. కలవర తీసుకొని చూసారా, చాలా హార్డే ఉంటుంది. హార్డ్ ఉన్నప్పటికీ మెల్లిగా చేసుకుంటూ పోతే ఈజీగానే ఉంటుంది. కలవడం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా కామెంట్ చేయండి. లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. విలేజ్లో ఉన్నటువంటి వాళ్ళు అన్ని రకాల అంటే పనులు చేస్తూ అన్నీ చూస్తూ చాలా హ్యాపీగా నేచర్ని ఆనందిస్తారు, ఆస్వాదిస్తారు. అవునా కాదా? నేచర్ అంటేనే ఊరు, ఊరంటేనే నేచర్ అండి. ప్రకృతిలోనే ఉంది పరమ ఆరోగ్యం. అవునా కాదా? కాబట్టి అప్పుడప్పుడన్నా మనం పొలాల దగ్గరికి వెళ్ళి మంచి స్వచ్ఛమైనటువంటి గాలి, ఈ పొలం గట్ల మధ్యలో ఉన్నటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని చూసి ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీకు కూడా వీలున్నప్పుడు ఖచ్చితంగా చేల దగ్గరికి, పొలాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మధురానుభూతులను అయితే తిలకించండి. ఎప్పుడు ఆ ఇన్స్టాగ్రామ్లో, షేర్ చాట్ల, మొబైల్ ఫోన్లోనే ఉంటారు. జర టైం దొరికితే కాకుండా కొంచెం ఫోన్ పక్కన పడేసి బయటకు వస్తే ఎంత బాగుంటుందో అసలు. కోర్స్ వచ్చిండ్రే బయటకు అనుకోండి, ఇక మొత్తం ఏం చేస్తారు? బయట ఉన్న నేచర్ని ఆస్వాదించారు. మళ్ళీ స్క్రీన్ మీద పోటువలు దిక్కుంటా నోరు తెరుస్తారు తప్ప ఆ ఫోన్ పక్కన పడేసి మాత్రం నేచర్ని ఆనందించరు. ఎంతమంది అట్లా ఆనందిస్తారు, ఎంతమంది ఇట్లా ఊకే ఫోటోలే దిగుతారు అన్నది కూడా కమెంట్ చేయండి. ఓకేనా మరి? మాటకు ముందు కమెంట్, మాటకు ఎంత కమెంట్ చెప్తుంటే మీకు కోపం వస్తుంది కదా. వచ్చినా పర్లేదండి, మీ కమెంట్స్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తాయి. ఓకేనా మరి? థ్యాంక్ యూ. వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. నేను మీ చిన్న రైతుని.
నాలాంటి రైతు నేస్తాలందరికీ మీరు సపోర్ట్ ఇస్తారని భావిస్తున్నాను. నా ఛానల్కి మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మళ్ళీ ఒకసారి అడుగుతున్నానండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. గడ్డి అయితే చాలా బాగుంది కదా. గడ్డితో పాటు తోట కూడా చాలా బాగుంది. ఈ తోటలోనే టమాటా మొక్కలు కూడా ఉన్నాయి కాబట్టి మేము చాలా జాగ్రత్తగా కలవడం జరుగుతుంది. చూసిండ్రా, మీరు అబ్జర్వ్ చేసిందా? అది పెట్టి 1 మంత్ అవుతుంది. 1 మంత్లోనే తోట అన్నది ఇంత సైజు పెరిగిపోయింది. చాలా బాగుంది. ఇంకా కొన్ని రోజులైతే ఇంకా బాగా పెరిగిపోతూ ఉంటుంది. అసలు మంత్ చేంజ్ అవుతూనే ఉంటుంది. చిన్న చిన్న తోట మొక్కలు ఉన్నాయి కదా, ఇందులో మనకి రకరకాలైనటువంటి ఆకుకూరలు కూడా దొరుకుతాయి. ఈ సమ్మర్లో యూజ్ చేసే బచ్చలి కూర కానీ, తోటకూర కానీ, గోంగూర అన్నీ ఉంటాయి.